వింజమూరు బాలుర ఎస్సీ హాస్టల్ వార్డెన్పై విద్యార్థులు ఫిర్యాదు మేరకు నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్ కె శ్రీనివాసరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డెన్ యొక్క పనితీరు ప్రవర్తన సరిగా లేదని, పిల్లలను దూషిస్తున్నారని విద్యార్థుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేస్తున్నామని తెలిపారు. పిల్లలతో ముఖాముఖి విషయంలో వార్డెన్ దూషిస్తున్నారని, భోజన విషయంలో, స్నానాల విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. హాజరు పట్టికలో పాత వార్డెన్ ఉన్నప్పుడు 72 ఉన్న విద్యార్థుల సంఖ్య కొత్త వార్డెన్ ఛార్జీ తీసుకున్న తరువాత ఆ సంఖ్య 52గా ఉందని ఆయన తెలిపారు. టాంపరింగ్ ఆఫ్ రికార్డుగా ఎక్కువ మందిని మెయింటైన్ చేస్తున్నట్లుగా బయటపడిందని అన్నారు. పిల్లలు కూడా ఇదే విషయాన్ని చెప్పారన్నారు. 20 మంది ఉంటే 30 మంది రాసేవారని, ఇంటికి వచ్చి అటెండెన్స్ తీసుకునేవారని తెలిపారు. ప్రతి విషయాన్ని పూర్తి స్థాయిలో విచారించి జిల్లా కలెక్టర్కు నివేదిక అందిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ గీతాదేవి, ఇన్ఛార్జ్ వార్డెన్ భారతి తదితరులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ యొక్క పనితీరు ప్రవర్తన సరిగా లేదు, పిల్లలను దూషిస్తున్నారని చెప్పి పిల్లలు కంప్లైంట్ చేసిన మేరకు రీసెంట్గా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు హాస్టల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ కూడా కంప్లైంట్ చేసిన మేరకు కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పిన సందర్భంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు ముందు పిల్లలతో కూర్చొని మాట్లాడినప్పుడు పిల్లలు కూడా అసభ్యంగా మాట్లాడుతున్నాడు, చిన్నదానికి పెద్దానికి కుటుంబ సభ్యుల్ని కించపరిచేటట్టుగా అనరాని మాటలు అంటున్నాడని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా భోజనం పెట్టే విషయంలో కానీ, లేదా చదువుకునే విషయంలో, స్నానం చేసి లేటుగా వచ్చే విషయంలో కానీ ఇట్లా కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అది మనం ఎంక్వైరీలో కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అతను చెప్పేది ఏమిటంటే, స్కూల్కి టయానికి పోలేకపోయినా, లేదా స్కూల్ నుంచి లేటుగా వస్తూ ఉన్నా, చెప్పా పెట్టకుండా బయటికి వెళ్తున్నా నేను మందలిస్తున్నాను కానీ బూతులు తెట్లేదని చెప్తా ఉన్నారు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు తప్పు చెప్తారు, అబద్ధం చెప్తారని మనం అయితే చెప్పుకోలేము. ఎందుకంటే చిన్నపిల్లలు చెప్పినప్పుడు గత 3 రోజుల నుంచి పనిచేస్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ వార్డెన్ కూడా మీద కూడా చెప్పాలి. అట్లా కాకుండా పాత అతని మీద చెబుతున్నాడంటే అందులో అతను బిహేవియర్ ఆఫ్ వాయిస్ అనేది కూడా కొంచెం తేడాగా ఉంటుంది కాబట్టి దాని మీద కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అటెండెన్స్లో కూడా అతను ఉన్నప్పుడు 91 ఆన్లైన్ అటెండెన్స్ ఎన్రోల్మెంట్ అయితే 20వ తేదీ వరకు కూడా 75, 77 దాకా అటెండెన్స్ ఉంది. ఎప్పుడైతే 22వ తేదీన కొత్త వార్డెన్ ఇన్ఛార్జ్ తీసుకున్నారో అప్పుడు 52కి పడిపోయింది. దాన్ని చూస్తే ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డు, కొంత ఎక్కువ మందిని మెయింటైన్ చేస్తున్నట్టు కూడా అది ప్రూవ్ అవుతూ ఉంది. పిల్లలు కూడా అదే చెప్పారు, సార్ మా కాడ 20 మంది ఉంటే 30 మంది రాసేవాళ్ళు, మాకు ఇళ్ళకి వచ్చి అటెండెన్స్ తీసుకుంటూ ఉన్నారు, బయోమెట్రిక్ అటెండెన్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ తీసినప్పుడు కూడా అవుట్ ఆఫ్ 91 సడన్గా 22వ తేదీ నాటికి కొత్త వార్డెన్కి వచ్చేపాటికి 52కి పడిపోయింది. ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ కూడా ఉంది, అది కూడా తెప్పిస్తున్నాం కాపీ. దాంట్లో కూడా తెలుస్తుంది బయోమెట్రిక్లో ఎక్కడన్నా ట్యాంపరింగ్ చేసినా కూడా ఫేషియల్ రికగ్నిషన్ అయితే మన ముఖం, కళ్ళు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాంట్లో వాస్తవం అటెండెన్స్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి కూడా అతను తప్పు చేశాడో ఒప్పు చేశాడో అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా హాస్టల్లో రైస్ కానీ, నూనె కానీ, దాల్ కానీ, ఇంకో ఐటమ్స్ కుక్కుకి ఇచ్చేటప్పుడు ఎన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి వార్డెన్ సంతకం చేయాలి. అక్కడ తీసుకునే కుక్కు కామాటి కూడా సంతకం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి హాస్టల్లో మెస్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పి పెద్ద పిల్లలతోటి 4-5 కనీసం 2తోటన్నా ఒక కమిటీలాగా పెట్టుకుంటారు. ఆ కమిటీలో 2 రోజులకు ఒకసారన్నా వాళ్ళకి అన్ని వస్తువులు వస్తున్నాయా లేదని కూడా వాళ్ళు చూసుకోవడానికి వెసులుబాటు ఉండేటట్టు సంతకాలు చేసుకునేటట్టు కూడా ఉంటుంది. ఆ సంతకాలు కూడా జూలై 1వ తేదీ నుంచి నాకు పుస్తకాలు వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఒక్క సంతకం కూడా లేదని చెప్పి గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా వారం రోజుల క్రితము మనకి రవ్వ కేసరి ఇటువంటివి అయిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. అది వీక్లీ వన్స్ ఇవ్వాలి, మళ్ళీ రేపు అది సప్లై చేయాలి. మరి ఇప్పుడైతే 0 పెట్టున్నారు. వాళ్ళకి ఏ విధంగా ఫుడ్ సప్లై చేస్తారు మనం మెనూ ప్రకారం అని అడిగినప్పుడు కొత్త వార్డెన్ గారు నేను ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నానని అటువంటివి ఏమంటే సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు. వాస్తవాన్ని చూస్తే కొంచెం ఇర్రెగ్యులారిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కలెక్టర్ గారికి ఇట్లా జరిగిందని చెప్పి రిపోర్ట్ ఇస్తాం. తర్వాత గవర్నమెంట్ వెసులుబాటును బట్టి సీసీఐ రూల్ ప్రకారం కలెక్టర్ గారు కానీ, డీడీ సోషల్ వెల్ఫేర్ కానీ వాళ్ళ వెసులుబాటు ప్రకారం చర్యలు. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్ ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465,
463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.